బ్రేకింగ్ చూస్తున్నాం. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు చట్టవిరుద్ధంగా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళన నేపథ్యంలో ఏలూరు నగరంలోని శ్రీ చైతన్య క్యాంపస్లో పాఠ్య పుస్తకాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న సమాచారంతో విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు చట్టబద్ధంగా పాఠ్య పుస్తకాలు విద్యార్థులకు అధిక ధరలకు అమ్మడాన్ని విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు ఏలూరు నుంచి మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఏదైతే విద్యార్థులకు అందించాల్సిన పాఠ్య పుస్తకాలు ఉన్నాయో కొన్ని కార్పొరేట్ విద్యా సంస్థ సంఘాలు అడ్డుకుంటున్నారు. ఇదే విషయం మనతో మాట్లాడడానికి కొంతమంది విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. వాటితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏదైతే చట్టవిరుద్ధంగా విద్యార్థులకు ఇవ్వాల్సిన పాఠ్య పుస్తకాలను చట్టవిరుద్ధంగా విక్రయిస్తున్నారు, దీనిపై మీరు ఏం చెప్పాలనుకున్నారు? రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఎఫ్ ఇతర విద్యార్థి సంఘాలు ఏఎస్ఎఫ్ తో కలిపి ప్రైవేట్ విద్యా సంస్థలు, దాంతో పాటుగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అధిక ఫీజు దోపిడీ, దాంతో పాటుగానే దానికి సంబంధించిన పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాలకు సంబంధించి కూడా అధికంగా డబ్బులు వసూలు చేస్తా ఉన్నాం. ఏంటయ్యా అంటే ఈ రోజు చైతన్య క్యాంపస్ లో చూసుకుంటే ఇంటర్మీడియట్ పిల్లవాడికి పుస్తకాలు ఖరీదు అక్షరాల 10,000 రూపాయలు. ఇంటర్మీడియట్ పుస్తకాలు ఖరీదు బయట కొట్లో కొంటే ఆయమన కొన్ని గట్టి కొంటే ఇతర పబ్లికేషన్స్ మంచి వినయ్ గుంటే కనుక మహా అయితే 2,000 రూపాయలు అవుతుంది, లేదా 3,000 అవుతుంది సంవత్సరం మొత్తం మీద. కానీ వీళ్ళు అదనంగా 10,000 రూపాయలు చెప్పి ఇంటర్మీడియట్ పుస్తకాలకి ఏం చెప్తా ఉన్నారు నాకు అర్థం కాని పరిస్థితి ఉంది. పోనీ ఆ 10,000 రూపాయలు పెట్టిన పుస్తకాలు డైలీ వీళ్ళతో ఉంటాయా అంటే స్టూడెంట్స్ తో ఉండవు. ఇంటర్మీడియట్ వాళ్ళతో తీసుకెళ్లి ఇంట్లో పెడతారు, ఇంట్లో పెట్టి పూజ చేయమని చెప్తారు మేనేజ్మెంట్, పెట్టుకొచ్చి నోట్స్ చెప్తారు, ఇతర చెప్తారు, వాటిని ప్రతిస్తా ఉంటారు. థియరీ మాత్రం ఏదో వాళ్ళ క్వశ్చన్ చెప్తారు, లాస్ట్ చెప్తారు. రెండోది, ప్రైవేట్ స్కూల్ సంబంధించి కూడా ఎలా ఉన్నాయంటే ఎంఆర్పి రేట్లు ఇచ్చి 100కి 150% అదనంగా పెట్టి అమ్ముతా ఉన్నారు. నిన్న మేము చూసినప్పుడు శశి విద్యా సంస్థలు, చైతన్య విద్యా సంస్థలు, నారాయణ విద్యా సంస్థలు వెళ్ళి మేము చూసినప్పుడు ఏం జరిగిందయ్యా అంటే ఎంఆర్పి కంటే అధిక రేట్లు. ఈ రోజు 3వ తరగతి పిల్లవాడికి నిన్న వెళ్తే ఎంఆర్పి చూస్తేనేమో 3,000 రూపాయలు ఎంఆర్పి ఉంది. కానీ వాళ్ళు అమ్మింది ఎంతకయ్యా అంటే 8,000 రూపాయలు. అంటే 5,000 రూపాయలు అక్రమం దోపిడీ చేస్తా ఉన్నారు. అవి కాకుండా మళ్ళీ యూనిఫామ్స్ అంట సపరేట్ ఇతర సంబంధించి కూడా అన్ని కూడా ఈరోజు విద్యను వ్యాపారం చేస్తా ఉన్నారు. తల్లిదండ్రుల యొక్క రక్తాన్ని తెలగలగా పీల్చుకొని ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ నారాయణ విద్యా సంస్థలు కానీ కూడా మొత్తం చేస్తా ఉన్నాయి. దీనిపైన వెంటనే విద్యాశాఖ మంత్రి నారాయణ గారు, విద్యాశాఖ సంబంధించి నారా లోకేష్ గారు వెంటనే స్పందించాలి. ఆయన టెక్నో మినిస్టర్ నుంచి విద్యాశాఖ మినిస్టర్కి ఎప్పుడు వస్తారో అని మేము ఎదురు చూస్తా ఉన్నాం. విద్యాశాఖ మినిస్టర్కి వస్తే ఎలాంటి విషయాలను కూడా మేము అడుగుతా ఉన్నాం. ఆయన క్యాబినెట్ లో నారాయణ విద్యా సంస్థ నుంచి మంత్రి ఉన్నారు, భాష స్కూల్ మంత్రి ఉన్నారు. అందరు మంత్రులు ఉన్నప్పుడు కూడా కనీసం వాళ్ళు కూర్చోబెట్టి ఏంటి పరిపాలన తప్పు జరుగుతా ఉందని చెప్పి అడగడం లేదు. ఎంతవరకు కూడా కుమ్ముకుమ్మ రాసుకొని వాళ్ళు కోట్లాది రూపాయలు సంపాదించుకున్నారు తప్ప
పేద మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేల కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు తప్ప ఇటువంటి వాళ్ళకి ఉపయోగం లేని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇలాంటివి కొనసాగిస్తే గనక మీ ఆఫీసర్ ప్రకటించాలని మేము వెనకడుగు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, నిన్న విజయవాడలో విద్యార్థి సంఘాలు కొంతమంది నిరసన వ్యక్తం చేశారు. అంటే పోలీసులు సైతం వాళ్ళ మీద దాడి చేసి ప్రయత్నం చేశారు. అంటే కొంతమంది విద్యార్థి సంఘాలు కూడా ఆ దాడిలో గాయపడినట్టు తెలుస్తుంది. మరి ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థల్లో అవినీతిని బయట పెట్టేందుకు నిన్న ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర నాయకులు శ్రీ చైతన్య కళాశాల అవినీతిని బయట పెట్టేందుకు వెళ్ళినందుకు అక్కడ పోలీసు అధికారులు వాళ్ళందరూ కూడా పోరాటం చేస్తున్నటువంటి నాయకులపై దాడులు చేసేది మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా 10 నిమిషాలు ఆర్ఐవి గారు వస్తారండి, మరి మేము వెయిట్ చేస్తాం. ఎంత కూడా ఆర్ఐవి గారు వచ్చిన తర్వాత ఆయన ఆధ్వర్యంలోనే సీట్ చేపిస్తాం, విద్యార్థులకి న్యాయం చేస్తాం అన్నా కూడా విద్యార్థుల సంఘ నాయకుల్ని అలా హింసపెట్టేది మంచిది కాదు. అదేవిధంగా మేము చెప్తా ఉన్నాం, ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విజయవాడలో కాదు ప్రతి జిల్లాలో కూడా అవినీతిగా పాల్పడుతున్నటువంటి నారాయణ గాని, శ్రీ చైతన్య విద్యా సంస్థలు గాని ఎవరైతే అక్రమంగా అవినీతిగా పాల్పడతారో పెద్ద ఎత్తున ఉద్యమాలకి స్వీకారం దొరుకుతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. మరి జిల్లా విద్యాశాఖ అధికారులు కూడా స్పందించాలి, ఆయోగా స్పందించాలి. మరి మీరు విజిట్ చేయకోకుండా మేము పోరాడుతూ ఉన్నాం, మా మీద కూడా పోలీసు యంత్రాంగం మరి ఎంతవరకు న్యాయం అనేది మీకే వదిలేస్తా ఉన్నాం. ఇది అంతా కూడా ఏంటంటే పోరాటం మేము విద్యార్థి సంఘం నాయకులుగా ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ప్రతి విద్యా సంఘం నాయకులను కలుపుకొని ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఎవరైతే ఏ విద్యా సంస్థలు అవినీతిగా పాల్పడుతున్నారో వాళ్ళందరిపై కఠినమైన చర్యలు తీసుకునేంత వరకు కూడా పెద్ద ఎత్తున ఆందోళనకి స్వీకారం చుడతామని హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, గత కొన్ని రోజులుగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ ఏలూరులో కానీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తూ ధర్నాలు కూడా చేస్తున్నారు. కానీ విద్యాశాఖ దగ్గర నుంచి కానీ ఎటువంటి స్పందన వచ్చింది అధికారుల దగ్గర నుంచి? విద్యాశాఖ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అదేంటయ్యని అడిగితే నిన్న స్కూళ్ళకి వెళ్ళి మేము విజిట్ చేసి పుస్తకాలు సంబంధించి పట్టుకున్నాం అని చెప్పి అధికారులు రమ్మంటే డిఓ గారేమో మేము ట్రాన్స్ఫర్ లో ఉన్నాం, ఇతర దగ్గర ఉన్నాం అని చెప్పేసి ఆమె ఫోన్ ఎత్తడం మానేశారు. ఇక ఎంఈఓ గారు వస్తే అదే విషయం చెప్పి మేము ఎక్కడున్నాం అక్కడ అని చెప్పేసి వాళ్ళు కూడా మేము చెప్పిన 1-2 గంటలకే క్యాంపస్ చేరుకొని నిదానంగా సీట్ చేయండి సార్ అంటే, లేదు మేము జిల్లాధికారితో మాట్లాడి మేము సీట్ చేయాలా ఇంకోటి చేయాలా ఏంటని డిసైడ్ చేసుకుంటాం చెప్పి అంటారు తప్ప వాస్తవానికి బుక్స్ ఇప్పుడు వచ్చినాయి కాదు కదా. బుక్స్ ఎప్పుడో వచ్చి 15 రోజులు అవుతా ఉంది. మేము వచ్చేప్పుడు ఇంటిమేషన్ ఇచ్చాం, బుక్స్ వచ్చాయి మీరు అన్నీ చర్యలు తీసుకోవాలని చెప్పి. ఇంతవరకు వాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు విద్యాశాఖ అధికారులు? నిమ్మక నీరెట్టు ఉంటా ఉన్నారు విద్యాశాఖ అధికారులు. ఏం మాత్రం కూడా కనీసం కూడా స్పర్శ లేదు. మేము నిన్న వెళ్ళి అనేక క్యాంపస్ లో ఎస్ఎఫ్ఐగా మేము వెళ్ళి ఇగో ఈ క్యాంపస్ లో ఉన్నాయి, మీరు అన్నిట్లో ఎంక్వైరీ చేయండి అని 1-2 సార్లు వినతి పత్రాలు ఇచ్చినా సరే మేము చూస్తామని చెప్తున్నారు తప్ప జిల్లాలో ఎక్కడా కూడా ఏం జరిగింది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా 15 రోజుల నుంచి 4 రోజుల నుంచి అనేక ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాలు మేము చర్యలు చేస్తా ఉన్నాం. ఇగో ఎస్ఎఫ్ఐగా ఏఎస్ఎఫ్ఐ సంఘాలుగా పుస్తకాలు రెడ్డి ఆర్టీకి పట్టించి ముఖ్యంగా చైతన్య నారాయణ సంవత్సరం పుస్తకాలు గుట్టలు పడేసి వేలాది లక్షల రూపాయలు పడేసి ఇదిగోండి చైతన్య నారాయణ విద్యా సంస్థలు అమ్ముతున్నారు, మీరు చర్య తీసుకోమని చెప్తా ఉన్నప్పుడు కనీసం విద్యాశాఖ రాష్ట్ర అధికారులు కూడా ఎవరు కూడా దీనిపైన నోరు పలపడం కానీ ఏమీ లేదు. మళ్ళీ ఏమనంటే విద్యాసంఘాలపై దాడులు చేయండి, వాళ్ళు కేసులు పెట్టండి, వాళ్ళు రెచ్చగొట్టండి, వాళ్ళ రౌడీ లాగా తీసుకెళ్ళండి అని చెప్పేసి అధికారులు ఇస్తున్నారు తప్ప ఇతర చేసింది ఏమీ లేదని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రధానంగా మీరు చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ నిరసనల్లో భాగంగా అంటే మీ డిమాండ్స్ ఏంటి? ఆ డిమాండ్స్ ఏంటంటే పేద విద్యార్థులు కానీ మధ్యతరగతి కుటుంబం ఉన్నటువంటి విద్యార్థులు కానీ ఇలాంటి ఫీజులు ఎక్కువ పెంచడం వల్ల వేల లక్షల ఫీజులు పెంచడం వల్ల విద్యుత్ దూరం అవుతున్న పరిస్థితి ఈ రోజు కనపడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య నారాయణ విద్యా సంస్థలు అనేక ఫీజులు ఒక పుస్తకం సెట్ కొనాలంటే 10,000 20,000 పెట్టుకొని మరి ఈ రకంగా అమ్ముతున్నారు. మేము చేసే నిరసన ఏంటంటే పేద విద్యార్థులు కానీ లేకపోతే మధ్యతరగతి విద్యార్థులు చదువుకోవడం కానీ కల్పించమని చెప్తున్నాం, ఫీజులు తగ్గించమని చెప్తున్నాం. ప్రభుత్వ కళాశాల ఎలాగో అంత పేరెంట్స్ కూడా ఒక దృష్టికి వచ్చేసారు, ప్రభుత్వ కళాశాల కానీ పాఠశాల చదువు సరిగ్గా చెప్పరని చెప్పేసి ఒక మైండ్ సెట్ కి వచ్చేసారు. ఇలా శ్రీ చైతన్య నారాయణ ఇలాంటి ప్రైవేట్ కానీ కాంపిటేటివ్ చేసాం బాగా చెప్తారు, క్రమశిక్షణ నేర్పిస్తారని చెప్పేసి ఈ రకంగా వీళ్ళు పోస్టర్లు కానీ బ్యానర్ కానీ నేర్పించుకొని మా కళాశాల జాయిన్ అండి, మా పాఠశాల మీకు మార్క్ అని చెప్పేసి ఈ రకంగా చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా విద్యార్థి తల్లిదండ్రులు చేసుకొని రక్తం చిందించి చౌండి చిందించి ఈ రకంగా డబ్బులు సంపాదించారు.
భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ విద్యను కొనసాగిస్తారు కాబట్టి ఆ రకంగా దృష్టి తీసుకెళ్ళాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా విద్యార్థుల దగ్గర అధిక ఫీజులతో పాటు పాఠ్య పుస్తకాలను కూడా అధిక ధరలకు విక్రయిస్తున్న నేపథ్యంలో విద్యార్థి సంఘ నాయకులు ఏదైతే నిరసన కార్యక్రమాలు చేపడుతుంటే పోలీసులు కూడా వారిపై దాడి చేయడం దుర్మార్గం అంటూ విద్యార్థి సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తు స్టూడియో. రైట్ హరీష్, ప్రధానంగా చూసుకుంటే అక్కడ అంటే పాఠ్య పుస్తకాలకు సంబంధించిన అంశమే కాకుండా ఫీజులకు సంబంధించిన అంశాలు కూడా చాలా కీలకంగా పోతున్నాయి. ఎందుకంటే వేలకు వేలు ఫీజులు చెల్లించాల్సిన పరిస్థితి, సౌకర్యాల విషయంలో కానీ లేకపోతే తదితర సౌకర్యాలు పూర్తి స్థాయిలో గ్రౌండ్ కానీ లేకపోతే వాళ్ళకి ఉండాల్సినటువంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో లేవనటువంటి అంశాలు కూడా గతంలో వినిపించాయి. సో ప్రధానంగా విద్యార్థి సంఘాలు ఒకవేళ ఫీజులు రేట్లు తగ్గించకపోతే, పాఠ్య పుస్తకాల రేట్లు తగ్గించకపోతే ఎలా ముందుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, ఏం చెప్తున్నారు? అంటే ముఖ్యంగా మనం చూసుకుంటే ఏ పాఠశాల పెట్టాలన్నా, ఏ విద్యా సంస్థ పెట్టాలన్నా సరే ముఖ్యంగా కొన్ని ప్రభుత్వం నుంచి అనుమతులు అయితే తెచ్చుకోవాలి. ఏలూరు జిల్లా వ్యాప్తంగా అయితే పుట్టగొడుగుల్లాగా పాఠశాలలు కానీ, ప్రైవేట్ విద్యా సంస్థలు కానీ, కార్పొరేట్ విద్యా సంస్థలు కానీ పుట్టుకొస్తూనే ఉన్నాయి. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి పాఠశాలలు పుట్టుకొస్తున్నాయి అంటూ విద్యార్థి సంఘ నాయకులు కూడా తీవ్ర ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. కానీ విద్యార్థి సంఘ నాయకులు డిమాండ్ చేసేది ఏంటంటే, ఏదైతే పేద ప్రజలకు అందాల్సిన విద్య ఏదైతే ఉందో అది విద్యను అందించాలని కార్పొరేట్ విద్యా ప్రైవేట్ సంస్థలు ఏదైతే దారుణంగా తల్లిదండ్రులాగా జలగల్లా పిలుస్తున్నారో వాటిని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్తున్నారు. అయితే ఏలూరు జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు మొత్తం నిమ్మకి నీరు పట్టినట్టు వ్యవహరిస్తారని చెప్పుకోవచ్చు. అప్డేట్స్ హరీష్. ఆల్ టాక్సెస్ అంట థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ హరీష్. ఎవరో పబ్లిసిటీ పేరు మీదగా సేల్ చేస్తున్నారు. సిఆర్ఆర్ ఎవడో పేరు మీద పెడితే